దేవుని మాటలు వెళ్తున్నాయి. అసలు మీరందరూ దేనితో తృప్తిపరచబడుతున్నారు? దేవుని మాటతో. సంఘాన్ని దేనితో పోషించమన్నాడు? అన్నం పెట్టా, వాక్యం పెట్టా కదా. అన్నం పెట్టి సంఘాన్ని పోషించక్కర్లా. సంఘాన్ని దేనితో పోషించాలి? వాక్యం పెట్టి పోషించాలి. అసలు ఎక్కడ వాక్యం లేదో అది బలహీన పడిపోతున్న సంఘం అని అర్థం. ఎక్కడ వాక్యం దొరకట్లేదో అది కరువులో ఉన్న సంఘం అని అర్థం. ఎక్కడ వాక్యం కనబడకుండా పోయిందో అది నిర్జీవమైన సంఘము అని అర్థం. శరీరానికి ఆహారం ఉంటే, ఆహారం తిన్నప్పుడు శరీరం ఎలాగైతే వెలుగుతూ ఉంటుందో, కాంతివంతంగా ఉంటుందో, ఆ ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్ అన్నీ శరీరానికి వాటర్ ద్వారా, ఆహారం ద్వారా అంది ఎలా అయితే శరీరం ఆరోగ్యకరంగా ఉంటుందో, ఇన్ ద సేమ్ వే వాక్యం ఏ హృదయానికైతే సమృద్ధిగా లభిస్తుందో ఆ హృదయం కాంతివంతంగా ఉంటుంది, దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది, సమృద్ధికరమైన స్థితిలో ఉంటుంది. ఏ శోధన వచ్చినా, వేదన వచ్చినా, కష్టం వచ్చినా, వ్యతిరేక పరిస్థితులు వచ్చినా, అననుకూల పరిస్థితులు వచ్చినా, ఇబ్బందికరమైన వాతావరణం గుండా మనం ప్రయాణం చేయాల్సి వచ్చినా, ఏ విధమైన సూటిపోటి మాటలు మనకు తగులుతున్నా, వాటన్నిటిని కూడా తట్టుకుని నిలబడగలిగి, ఎదిరించి పోరాడగలిగి ముందుకు పోగలిగేటువంటి సామర్థ్యం మానవ జీవితానికి లభించాలంటే ఖచ్చితంగా మీ హృదయాలు దేంతో ఫిల్ అవ్వాలి? దేవుని వాక్యంతో ఫిల్ అవ్వాలి. ఎప్పుడైతే దేవుని వాక్యంతో హృదయం ఫిల్ అయిపోయిందో అది తొట్టుపడదు. అందుకే నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అన్నాడు.